కళ్ళు పట్టించరా అన్నట్టు మర్చిపోయాను. పూలు నీకోసమే కొన్నాను. ఎట్టుకో. రైలు కదలేక. ఏ పూలు ఇచ్చిన మూడు కళ్ళారు చూడరాదా? ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు తీసి అంటూ కుక్క నాకున్నానా? కొండి మొన్న అరకొడి సించుగురికి పెట్టావు కదా, స్వర్గం కదట స్వర్గం. మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను. చెకుడి తిను. ఈ కూడా మీరు చూస్తుండగానే మింగాలా? అబ్బో పరాజకాలు. ఓ పారట తలుపు దగ్గర రావా? రా బేగొచ్చు. కొంచెం పట్టుకోండి. అన్నట్టు మర్చిపోయాను. అద్దకం సీర్లబ్బాయి కొట్టుకాడికి వచ్చి కోకోడు కొనుగోడు అన్నాడు. నాకేంటి తెలుస్తుంది? ఇంటికాడికి వెళ్ళి నేను చెప్పాను చెప్పు. మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కోడమని చెప్పా. ఏంటి రాలేదా? కూడా అంటే నేను గాక అన్నట్టు నువ్వు కాక ఏటా ఏటా మోటార్ సరసాలు నువ్వు కాక నాకు ఇంకెవరుంటారు? ఒకటో పిల్లం దగ్గర నుంచి 100 పిల్లం దాకా నువ్వే 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 సరస్వతి తోడు. రైలు మనోడు కాదండి, మనోడు లోనున్నాడు. బుద్ధుందా? నీ బిడ్డకి నా బిడ్డకి తేడా తెలియదా? అల్లు కాబట్లా తీసుకో అన్నట్టు మర్చిపోయాను. పళ్ళు పొలాలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట. తీసుకో. రొట్టి పెళ్ళాన్నేనా? అదే పెళ్ళాన్ని కూడా. అన్నట్టు మర్చిపోయాను. కాసులు నీ కాసులు పెరిగి ఎందుకు వెలుగొచ్చారు? అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు 100 ఉంచాను. 10 కట్టాలి. ఇల్లు వల్లకాడు. ఇంటి కోసం నా గాజులు ఇచ్చాను, మురుగులు ఇచ్చాను, వడ్డానం ఇచ్చాను, నానిచ్చాను. నేను కాదన్నానంటే మనం కట్టే ఇల్లు నీ కోసం నీ పిల్లల కోసం కాదంటే. అమ్మ పలికింది. ఇచ్చే 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 కంగా పట్టిపోతున్నాంటి. ఇటు కదా బుద్ధి లేదు. బండి వెళ్ళిపోతుంది. నువ్వు మళ్ళీ వచ్చేసరికి దారబలం పెట్టించేస్తాను. నువ్వు కుడికాలెట్టమే ఆలస్యం. నా బంగారు నా కాసులు అగ్గది పిల్లం ఎత్తా ఉండాలి. ఉంటానే వస్తానే. బాయ్ బాయ్. సీ యూ. అయ్యో మై డియర్ వాణి. ఎస్ మై డియర్. ఓ మై డియర్ మధురవాణి. ఎస్ మై డార్లింగ్ వరహాలరావు. అయ్యో ఈ ముక్కెవరిదో? నాదే. మరి చింగిరి బింగిరి చిక్కిరి గిక్కిరి మూతెవరిదంట? నీదే. మరి కాసుల పేరు? ఇది ఈ కాసుల పేరు. ఇది ఈ కాసుల పేరు నాది. చంపేస్తాను. అది నాది. కాదులో నా మాట నిన్ను చంపేస్తానే. నా గొలుసు నీదంటే, నా మగుడు నీ మగుడంటే. నా గాజులు ఇవ్వే. కాసులు కాసులు దాన్ని చేయమాకే. చంపేస్తా. బెల్లపచ్చులు నరికేస్తా. అయిపోయావా? పని నీకంటే నైందా? పదం బయటికి వెళ్ళిపోదాం. అదేం చేస్తే అదేం చేయలేదా? నేనేం చేస్తుండ్రో. కాస్త దుఃఖం నటించండి. అలాగే.
మరీ అంత ఓవర్ వద్దు, లౌక్యంగా ఏడవండి. వెరీ గుడ్. వస్తాను సార్. కంటిన్యూ. చిన్నప్పుడు బల్లో పంతులు కూడా నన్ను ఇట్టా కొట్టలేదు. అయ్యా వకీల్ గారు, అది నా పెళ్ళం కాదండి, రాక్షసి, దయ్యం. మా అమ్మకి చల్లగుండి బతికాను కానీ కాపుతుంటే అది నేను చంపేసుడు. దాని మీద మడ్లు కేసెట్టి ఉర్చిచ్చిపోయేట్టు చూడండి. ఆవిడికే కాదు, మీకు మీ భార్య మీద చాలా కోపంగా కసిగా ఉన్నట్టుందే. ఇష్టం లేని పెళ్ళా? కాదండి, మనువు నాటికి సన్నగా సిరుగ్గానే ఉండేదండి. శోభనం నాటికి బెల్లం బుట్లో మలిసిపోయిందండి. శోభనానికి పెళ్లికి అంత ఆలస్యం ఎందుకైంది? కన్నోళ్ళు కట్నం బాకి స్కూటర్ స్టీల్ బీరో అంపించేసరికి లేట్ అయిందండి. చేప ఎందుకు బలిచావని అడగలేదా? అడిగారండి. మీ మీద పెంగండి అందండి. డాక్టర్ చూపించలేదా? చూపించారండి. మందుల్ని ఇంకా బలిసిపోయిందండి, పిప్పళ్ళ బస్తాలాగా. లావు అయినంత మాత్రాన కోపడితే ఎలా అండి? కోపం కాకపోతే కత్తో కాకుండా కాలుతూనే చంపేసిందండి. శోభం రాత్రి ఏముంది తెలుసా అండి? కోర్టుకు వకీలుకు నిజం చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి. శోభం రాత్రి మీద కాలేసి, ఏమండి మీరెందరు అన్నదమ్ములు అని అడిగిందండి. నువ్వు నా మీద కాలు తీస్తే నలుగురు, ఉంచితే ముగ్గురు అన్నానండి. ఈ భర్తతో సరదాగా ఎక్కడికి వెళ్ళు. సినిమాకి వెళ్తే 3 టికెట్లు, నా కోటి దానికి 2, హోటల్కి వెళ్తే డబల్ ఛార్జ్. అలాంటప్పుడు ఇలాగ నెట్టుకుంటే తప్ప. ఇలాకాలు మాత్రం బలిసి బస్తాలైపోరా? ఇలాక బలవదు, బలిస్తే ఇలాక అవ్వలేదు, అవ్వదు. ఇలాక గిలాక అనకూడదు, పెళ్ళాం అసహ్యం, లావు అనకూడదు. రేపు పత్రికల వాళ్ళ దగ్గర, కోర్టులో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మా నేను సాయంత్రం వచ్చి మళ్ళీ పూర్తి స్టేట్మెంట్ తీసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. దాని మర్డర్ కేసు కింద ఉచిచ్చి పడిపోద్దా? మీరు మర్డర్ అయిపోలేదుగా? అయితే 110 ఏళ్ళు జైల్లో తూయించేయండి. ఈలోగా నాకు లైన్ చెప్తే వేరే దారి చూసుకొని. ఇలాకతోనా? చిచి నీ తోడు కనిపెట్టేశారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.